నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంకష్టార చతుర్థి రోజు ఏం చేస్తే బాగుంటుంది? అసలు ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా ఈ రెమెడీస్ చేసుకోవాలి అని ఉంటుందా? సంకష్టహర చతుర్థి సంకష్టములను హరింపజేసేటువంటి చతుర్థి. ఎవరైతే వాళ్ళ లైఫ్లో నేను చూసిన అనుభవం చెప్తున్నాను, బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు, అన్ని సంకష్టాలే ఏంటి అన్నప్పుడు వాటిని హరింపజేసేవాడు గణపతి. గణపతి యొక్క ఆరాధన. గణపతి ఎలా పుట్టాడు అంటే ఇద్దరు నవ్వు నుంచి పుట్టాడట గణపతి. మనకి లలిత సహస్రనామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటారు. అంటే కామేశ్వరుడు అమ్మవారు ఇద్దరి ముఖములు నుంచి నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి. ఆయన పని ఏమిటంటే మనకి ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతి. అందుకని ఎవరికైనా సరే బాగా డిప్రెషన్లో ఉన్నాం, బాగా స్ట్రెస్లో ఉన్నాం అన్నప్పుడు కూర్చొని కాసేపు గణపతిని మెడిటేషన్ చేయండి అంట, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మూలాధారానికి అధిపతి గణపతి కాబట్టి మూలాధారం బాగుంటే అన్ని స్టెబిలిటీగా ఉంటాడు మనిషి. స్టెబిలిటీని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతి కాబట్టి సంకష్టహర చతుర్థి నాడు ముఖ్యంగా 2 గరికలు. గరిక అంటే మనకి మామూలుగా గడ్డి వేరు, గరిక వేరు. అందరు గడ్డిని గరిక అనుకుంటారు. అదేంటంటే గరిక అనేది ఇలా భూమిలోంచి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళి కుట్టులాగా మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ గరికని 11 కానీ 12 అంగుళాలు తీసుకోమని చెప్పారు శాస్త్రంలో. తీసుకొని 2 గరికలను పెట్టి పూజించినట్లయితే ఇక్కడ కేతువుకి గణపతికి సంబంధం ఉంటుంది. కేతు గ్రహానికి అధిష్టాన దేవత గణపతి. ఇప్పుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా ప్రతిదీ ఆటంకాలు వస్తున్నాయండి. ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి కేతు, ఎవరికైనా వాళ్ళకి డిప్రెస్డ్గా ఉంటారు బాగా. మళ్ళీ అది గురువు సంబంధం వచ్చి గురురాసుల సంబంధం వస్తే ఆధ్యాత్మికంలోకి వెళ్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే నువ్వు డిప్రెస్ అయిపోతున్నావా, స్పిరిచువల్ లైన్లోకి వెళ్తున్నావా? స్పిరిచువల్ లైన్లోకి వెళ్తే మంచిదే, కానీ ఎక్కువ డిప్రెస్ అయిపోతే ప్రమాదం. ఇక్కడ కొంతమందికి 2 ఉంటాయి కాంబినేషన్స్. అట్లాగే డిప్రెస్ ప్లస్ స్పిరిచువల్ 2 కలిసి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఈ గణపతిని కనుక చేసుకున్నట్లయితే తొందరగా డిప్రెషన్ నుంచి బయటపడతారు. కొంతమందికి 2లో ఉన్నాడు అనుకోండి కేతు, కుటుంబంతో దూరంగా ఉండడం, ధనపరమైన ఇబ్బందులు ఎప్పుడు రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు గణపతికి ఉండ్రాలు చేసి పెడతారనమాట. అంటే అతనికి ఏదైనా ఆహార సంబంధంగా మనం ఏదైనా కామ్యం, అంటే ఇక్కడ ఏంటంటే భక్తి వేరు, కామ్యం నెరవేర్చుకునేటువంటి పూజాది విధానాలు వేరు. భక్తికి మీకు ఏ కోరిక ఉండదు, ఏదో భక్తి కొద్ది అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగా ఉండి నాకు ఇది కావాలి, ఇది అవ్వాలి అన్నప్పుడు మాత్రం కామ్య సంబంధంగా మనం పూజ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడే మిమ్మల్ని ప్రసన్నం, అంటే ఆయన మెచ్చుకొని మీకు ఇస్తాడంటూ ఉంటారు. అలా ఏంటంటే సంకష్టహర చతుర్థి నాడు ఎవరైతే ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదు, మనకు ఏకాదశి ఉన్నట్టుగా ఒక పొద్దు ఉంటారు కొంతమంది చుక్కను చూసి భోజనం చేస్తారు, రకరకాలు ఉన్నాయి. వారు ఏంటంటే ముఖ్యంగా గణపతిని ఆరాధిస్తూ, అందులో తర్పణ ప్రియుడు అంటారు గణపతిని. మనకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రియత్వం ఉంటుంది. దుర్గా అమ్మవారు ఉన్నారు కూడా హోమ ప్రియం, హోమం చేస్తేనే ఆవిడ ఆనందపడుతుంది. అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు మన శివుడు, అలాగే తర్పణ ప్రియుడు గణపతి. తర్పణాలు మనం నిత్య తర్పణాలను ఉంటాయి. కామన్గా ఏంటంటే అందరూ ఏదో ఒక్కసారి ఎప్పుడో అమావాస్యకి చేస్తారు, కానీ నిత్య తర్పణములు అని ఉంటాయి. ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు నిత్య తర్పణాలు వదలాలంటే ఇలా ఋషులకని, ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి వదిలేది ఏంటంటే దివ్య మనుషులకని, ఇక్కడ నుంచి వదిలేది అగ్నిదేవుడికి వదులుతారు, ఇక్కడ నుంచి ఏమో పితృదేవతలకు వదులుతారు. ఇలాగ 4 టైప్స్ ఆఫ్ తర్పణాస్ 1 మినిట్లో అయిపోతుంది. అది కనుక ఎవరైనా చేసినా ఈ తర్పణ సంబంధంగా వదిలినప్పుడు పితృదేవతల వైపు నుంచి, దేవతల నుంచి, ఋషుల నుంచి, దివ్య మనుషులు అంటే కొంతమంది సిద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి మనకు రక్షణ లభిస్తూ ఉంటుంది. మీకు ఎందుకు ఎవరికైనా బాగా బ్లాకేజెస్ ఉన్నా కూడా ఒక 40 రోజులు కనుక గణపతికి తర్పణం చేసి చూడండి, ఖచ్చితంగా వాళ్ళకు ఉండే బ్లాకేజెస్. ఎందుకంటే మన జన్మజాతకం అంతా కూడా ఎలా ఉంటుందంటే బ్లాక్, ఎక్కడో ఎవరికేదో చేసాం పూర్వజన్మల్లో, ఆ బ్లాకేజ్ ఇక్కడ ఏర్పడుతుంది. అది ఒక్కోసారి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటారు. అంటే భాగ్యం రావాల్సింది బ్లాక్ అయిపోయింది. కొంతమంది చూడండి చాలా తెలివితేటలు ఉన్నాయండి, చాలా హ్యాండ్సమ్ అండి, అబ్బో అసలు ఆయన అది ఇది అంటారు, కానీ డబ్బులు రావు. ఎందుకంటే వాడికి భాగ్యం బ్లాక్ అయిపోయింది, అదృష్టం అనేది బ్లాక్ అయిపోయింది. భాగ్యం అంటే అదృష్టం యాక్చువల్గా. అదృష్టం ఎప్పుడైతే బ్లాక్ అయిపోయిందో ఆ వ్యక్తి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ముందుకెళ్ళలేకపోతాడు. అలాంటప్పుడు సంకష్టహర చతుర్థులు కనుక మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది వారికి. ఓకే. సో చాలా మందికి అంటే సంకష్టార చతుర్థి రోజు ఏ దేవుడికి పూజ గణపతినే చేయాలి. చతుర్థి నాడు గణపతి, అది కూడా కొన్ని విధానాల్లో మధ్యాహ్నం పూట చేస్తారు. 11 నుంచి 12 లేదా 12:30 మధ్యలో ఆ సమయంలో చేస్తారు గణపతి. ఇంకోటి ఏంటంటే మనం అపరకర్మలు చేసిన, సహజంగా నిత్య పూజ చేసిన ముందు గణపతికి చేస్తారు.
పెద్దవాళ్ళకి చేస్తారు చూసారా పిండి ప్రధానాలు, అప్పుడు కూడా గణపతి కావాలి, ఇక్కడ గణపతి కావాలి. ఉమ్. అంటే రెండింటి దగ్గర గణపతి అవసరం, గణపతి వేరే అవసరం. దేవతలకు సంబంధం లేదు కానీ అక్కడ గణపతి అవసరం అనమాట. ఓకే. ఆ రకంగా అంటే చాలా మంది ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చెప్పాము అంటే గణపతి ఆలయం లేదనుకోండి, ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, వచ్చాము, ఈరోజు స్పెషల్ కాబట్టి వెళ్ళాము అనుకుంటారు. బట్ పర్టికులర్గా గణపతికే చేయాలని అంటున్నారు కదా. అంటే ఎందుకంటే అమ్మ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవతను ఆరాధించినా కూడా ఉమ్. గణపతిని ఆరాధించకుండా ఆరాధించకూడదు. కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు తిరుపతి వెళ్తాం మనము, ఉమ్. తిరుపతిలో వారాహస్వామిని దర్శనం చేసుకుంటా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకూడదు. ఉమ్. తెలియక పాపం డైరెక్ట్ వెళ్ళిపోతారు. అవును. అలా ఒకవేళ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయినా మనకి వెండి వాకిలి బంగారు వాకిలి అని రెండు ఉంటాయి. ఉమ్. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనం పైన చూస్తే అక్కడ వరాహస్వామి మూర్తి ఉంటుంది, అక్కడైనా కనీసం దర్శనం చేసుకోవాలి. ఉమ్. అలా కొన్నిటికి అంటే ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు, నీ దర్శనం చేసుకుని నా దగ్గరికి వస్తారు, ఉమ్. అప్పుడే నా యొక్క అనుగ్రహం ఉంటుందని. అలాగే దేవతలందరికీ ఈయన ముఖ్యుడు కాబట్టి, ఉమ్. గణములకు అన్నిటికీ అధిపతి కాబట్టి, అందుకే గణాధిపతి, ఉమ్. ఈ గణములకు అన్నిటికీ అధిపతి కాబట్టి ఆయనను ముందుగా స్మరణ చేసుకోవాలి. ఉమ్. ఎందుకంటే మనమేనే కాదు, ఉమ్. మనకి పరమేశ్వరుడు తెలుసు కదా, శివుడు, అవును. ఆయన కూడా త్రిపురాసుర సంహారం చేయడానికి వెళ్ళినప్పుడు ఉమ్. ఆ ముగ్గురు రాక్షసులు ఒక వరం పొందుతారు. ఉమ్. ఏమిటది అంటే, మేము మా యొక్క అంటే వాళ్ళు ముందుగా బ్రహ్మని ఏమి అడుగుతారంటే, మాకు మరణం రాకుండా కావాలని అడుగుతారు. నాకే ఉండదు శాశ్వతంగా ఉండడం, నాకే ఉండదు, బ్రహ్మకే ఉండదు శాశ్వతం అనేది, మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఉమ్. అయితే ఒక వరం అడుగుతా అంటారు. ఎలాగా అంటే, ఉమ్. మమ్మల్ని చంపేటువంటి ఆయుధం విష్ణువు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? శివుడికి ఇవ్వాలి. ఉమ్. ఆ శివుడు కూడా మమ్మల్ని ఉమ్. ఆ 3 ప్లేన్స్ లా ఉంటాయి వాళ్ళవి, ఉమ్. ఆ 3 ఒకే లైన్లోకి వచ్చినప్పుడు బాణం వేస్తే మేము చచ్చిపోవాలని కోరుకుంటాం. ఉమ్. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ముగ్గురం అసలు ఓ దగ్గర ఉండము, ఉమ్. శివుడు ఎప్పుడు వచ్చి మమ్మల్ని చంపాలి, అది కాని పనిలే అనుకుంటారు. ఉమ్. సరే, మొత్తం మీద వాళ్ళ ముగ్గురు కూడా, ఒకరిదేమో బంగారు ఇది ఉంటుంది ప్లెయిన్, ఇంకొకరిదేమో వెండి, ఇంకోది ఇనుప లోకం, ఉమ్. మూడు రకాల ఇవి ఉంటాయి ఉమ్. నగరాలు, 3 నగరాలు అన్నమాట. ఆ 3 కూడా బంగారు నగరం, వెండి నగరం, ఇనుప నగరం. ఉమ్. ఆ ముగ్గురు ఏంటంటే ఇంక దేవతల్ని బాధించడం, మనుషుల్ని బాధించడం చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి శివుడికి మొరబెట్టుకుంటే, సరే విష్ణువు ఒక ఆయుధం తయారు చేస్తాడు, ఒక బాణం లాంటిది. ఉమ్. ఈయన ఎక్కుపెట్టి కొడదామనేసరికి ఆ 3 కూడా ఒక దగ్గర ఉండి అటు ఇటు చల్లాచెదరు అయిపోతుంటే, అప్పుడు పార్వతీదేవి అంటుంది, ఉమ్. మీ అబ్బాయికి మీరు చెప్పొచ్చారా అని. ఉమ్. అరే చెప్పలేదంటే, ఫస్ట్ మీరు చెప్పిరండి అంటే, అప్పుడు ఆ యొక్క శివుడు వెళ్ళి ఉమ్. ఆ గణపతి దగ్గరికి వెళ్తే నన్ను ధ్యానించు అంటాడు. అంటే ఆఖరికి శివుడికి కూడా దేవతలకైనా ధ్యానించాల్సింది. ఇలాంటి సంఘటన మనకి లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది. బండాసుడు బాధలు తట్టుకోలేక అమ్మవారి దగ్గరికి వెళ్తే, అమ్మవారు మీరు నా కోసం హోమం చేయండి వస్తా అంటారు. అలాగే అప్పుడు ధ్యానించినప్పుడు సింహం మీద కూర్చున్నటువంటి గణపతి ప్రత్యక్షమే ఆయనలో నుంచే వస్తాడు, ఎందుకంటే ఆయన కొడుకే కదా, ఆయనలో నుంచే వచ్చి అప్పుడు ఆయనకి అనుగ్రహించినప్పుడు అప్పుడు వెళ్ళి అవి మళ్ళీ అటు ఇటు తిరిగిపోతుంటే గణపతి ఆయన తొండంతో 3 నగరాలని ఒక్కసారి ఇలా ఒకే లైన్లో వచ్చేలా పెడితే అప్పుడు కొడతాడు. అంటే ఏమిటి, ఆఖరికి శివుడికి పార్వతికి వీళ్ళందరికీ కూడా గణపతి కావాలి. గణపతి ఆది నుంచి ఉన్నాడు, ఇప్పుడని కాదు. మనకి వీళ్ళిద్దరికీ శివపార్వతుల వివాహం ముందు కూడా ఆయన గణపతి పూజ చేశారు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, గణపతి మనకి వేదంలో కూడా ఉంది. ఓకే. ఓకే గురుజీ.